హలో అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఈ రాజుగారు 7 కొడుకులు వాళ్ళు వేటకు వెళ్ళారు, చేపలు తెచ్చారు, అందులో ఒక చేప ఎండలేదు. ఈ కథ గురించి విన్నాం. కానీ మనలో ఎంతమందికి అందులో నీతి తెలుసండి? ఒకసారి దాని గురించి కూడా చర్చించుకుందాం. అసలు నీతి ఏమిటి అన్నది చర్చించుకుందాం. అప్పట్లో ఒక రాజుగారు ఉన్నారు, 7 కొడుకులు ఉన్నారు, అంటే రాజకుమారులు వేటకు వెళ్ళారు, 7 చేపలు తీసుకొచ్చారు. అందరూ ఎండబెట్టారు. అందులో ఒక్క రాజకుమారుడి చేప మాత్రం ఎండలేదు. మనోడు వెళ్ళి ఏమే చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు అనమాట. అంటే ఎండలేదంట విడరా బాబు, ఎండడానికి చాలా మట్టుకు ట్రై చేశాను, ఆల్మోస్ట్ ట్యానింగ్ అయిపోయాను, కానీ గడ్డి బాము అడ్డొచ్చింది, అక్కడి నుంచి నా వల్ల ఇంకా అవ్వలేదు అనేసి అన్నది. సర్లే ఈ గడ్డి బాముని అడుగుదాం, అసలు గడ్డి బాము నువ్వెందుకు అడ్డొచ్చావా అనేసి అంటే, నేను అడ్డు రావడం ఏంట్రా బాబు, నన్ను ఎక్కడే పెట్టారు, మ్యాటర్ ఏంటంటే ప్రతిరోజు ఆవుకి వేసేవాడు, ఆ ఆవు ఏమో పెంట చేసింది, ఈసారి తినలేదు అన్నమాట, అందుకని నేను ఇచ్చేసాను అని సార్. సరే, ఆవు ఈడు ఎందుకు తినలేదని ఆవుకి వెళ్ళి అడిగితే, ఆవు నువ్వెందుకు తినలేదు గడ్డి మామ అంటే, తినకపోవడం నాకేడు తోలా, నేను రోజు తింటాను, బాగానే తింటాను, ఆడు తీసుకొచ్చి చేయలేదు, వెయిట్ చేశాను చాలాసేపు, ఫ్రస్ట్రేషన్కి తట్టుకోలేక బయటికి వెళ్ళి తినేసి వచ్చాను నేను అని చెప్తుంది. ఈడ దగ్గరికి వెళ్తాడు, ఏరా ఒళ్ళేం కొవ్వెక్కిందా నీకు, ఎందుకు వేయలేదురా నువ్వు గడ్డివాము గురించి, గడ్డివాము నుంచి గడ్డి తీసేయడానికి కదా నీ జీతం ఎత్తుంది, నెల నెల జీతం మాత్రం దొబ్బుతున్నావు, ఎందుకు వేయలేదు నువ్వు అనేసి అడిగాడు అనమాట. బాబు ఒక్క రోజు ఇలాగ అయిపోయింది ఏటో అనుకోకండి, ఏట్లేదు బాబు, మా ఓడికేమో సేమ కుట్టిసినది, ఆడేమో ఓ గెలగల 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 కొట్టించుకుంటున్నాడు, ఆడు గెలగలు తోడుకోవడం చూడలేక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను బాబు అని చెప్తాడు అనమాట. ఇదంతటికి కారణం సేమ అనమాట అనేసి మన రాజకుమారుడు అనుకొని సేమ దగ్గరికి వెళ్తాడు. సేమ, నీకు ఏటి ఒళ్ళు పోత్రంగా ఉందా, అసలు ఏటి నీకు అలా, ఆయన ఎందుకు కుట్టావు నువ్వు, ఆయన కొట్టడం వల్ల మా వాళ్ళందరూ చేపలు ఎండిపోయి నా చేప ఎండలేదు, వాళ్ళందరూ నన్ను ఇప్పుడు ఏడిపిస్తుంటారు, పిలిపిత్తిరి గడివి అంటున్నారు, ఏంటి నువ్వు ఇలా చేసేవేటి అనేసి అంటే, చేయకపోవడం ఏంటి మరి, లేకపోతే నేనేమో ఇల్లు కట్టుకున్నాను, పొట్ట కట్టుకున్నాను, నా పొట్టలో వచ్చి ఏలిటి కిలికితుంటే ఊరుకుంటాను, నేను కుట్టేసాను అంతే, మామూలుగా ఉండదు మనతో ఎట్టుకుంటా అన్నది. ఓ షర్ట్ అనుకున్నాడు అనమాట మనోడు. అసలు ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు మీ పనులు మీరు చేసుకోండి, కానీ పక్కోడు చేస్తున్న పనిలోని ఏలిటి కెలికారు అనుకోండి, ఇలాంటివే అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఒక కంటిన్యూషన్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక దగ్గర ఫెయిల్ అయితే మొత్తం అన్నీ ఫెయిల్ అయిపోతాయి. సో